హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హారం సాయి వ్లాగ్స్. నేను మీ భార్గవి. వైజాగ్ ఆర్కే బీచ్లోని జనవరి 4న 2025లోని నావీ డే సెలబ్రేషన్స్ అయితే జరిగాయి. నేను మా పిల్లలిద్దరిని తీసుకొని ఈ సెలబ్రేషన్స్కి వెళ్ళాను. డైరెక్ట్గా హెలికాప్టర్స్, ఫ్లైట్స్ అవన్నీ ఉంటాయి కదా, షిప్స్ అవన్నీ డైరెక్ట్గా చూపిద్దామని మా పిల్లలిద్దరికి తీసుకొని నేను వెళ్ళాను. చాలామంది జనం అయితే వచ్చారు, చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు. ఇంకా దాదాపు 2.5 కిలోమీటర్స్ వరకు నడుచుకుని వెళ్ళాను నేనైతే పిల్లలిద్దరిని తీసుకొని. ఇంకా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ అన్ని సౌకర్యాలు కూడా కల్పించారు. వాష్రూమ్స్ కానీ, వాటర్ సదుపాయం కానీ, మెయిన్గా పిల్లలు ఎవరైనా మిస్ అయిపోతే తెలుసుకుందుకు వీలుగా ఫోన్లో యాప్స్ అవన్నీ కూడా చాలా బాగా ఏర్పాట్లు అవన్నీ చేశారు. ఇంకా ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే అన్ని దేశాల ఫ్లాగ్స్ అవన్నీ కూడా పెట్టారు. ఈ కార్యక్రమానికి వైజాగ్లో జరిగిన దానికి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లాస్ట్ మంత్ డిసెంబర్ 4th నావీ డే సెలబ్రేషన్స్ ఈ ఇయర్ అయితే ఒడిశాలోని పూరిలో జరిగాయి. అక్కడ మన ప్రధానమంత్రి గారు మోడీ గారు అక్కడ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అక్కడ సెలబ్రేషన్స్కి కొనసాగింపుగా ఇక్కడ జనవరి 4న జరిగాయి. మేమైతే వెళ్ళాము. ఇక మా పిల్లలైతే ఇంకా అక్కడ సెలబ్రేషన్స్ అవి స్టార్ట్ అవ్వలేదు. మేము 3:30 ఆ టైంకే వెళ్ళిపోయాము అక్కడికి. సో ఇలా కొంతసేపు అక్కడ ఆడుకున్నారనమాట. మొత్తం అక్కడ ఇసుకతోటి అక్కడ గవ్వలు అవన్నీ ఏరుకొని కలెక్ట్ చేశారు మెల్లిగా ఒక 2 గ్లాసులు. నాకైతే వీటితో ఏదైనా ఒక మంచి క్రాఫ్ట్ వర్క్ చేద్దామని చెప్పేసి నాతో పాటు ఇంటికి తీసుకుని వచ్చాను అవి. ఇంకా నావీ డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయి హెలికాప్టర్లో ఇప్పుడు మీరు చూస్తున్నది అక్కడ జెండాలు అవన్నీ తీసుకొని వెళ్తున్నారు, మన ఇండియన్ ఫ్లాగ్స్. ఇంకా చాలా సెగ్మెంట్స్ అయితే నావీ డేలో ఈసారి చేశారు. ఎప్పుడు చేసే వాటితో పాటు ఎక్స్ట్రా ఈసారి లేజర్ లైట్స్తో కూడా షో అన్నది చేశారు. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నావీ డే సెలబ్రేషన్స్ అంతా ఏం జరిగాయి అన్నది ఈ వీడియోలోని మొత్తం మీరు చూడవచ్చు. ఇంకా అక్కడ హెలికాప్టర్లోంచి సముద్రంలోకి మనుషులు దిగడం కానీ, షిప్స్లోకి పైన హెలికాప్టర్లోంచి మనుషులు ల్యాండింగ్ అవ్వడం కానీ చాలా చాలా మంచివన్నీ చేశారు. అవన్నీ చేయడానికి చాలా ప్రాక్టీస్ అన్నది ఉండాలి. ఇంకా నాకైతే చాలా బాగా నచ్చాయి. జనాలైతే చాలామంది వచ్చారు ఈ సెలబ్రేషన్స్ చూడడానికి. అక్కడెక్కడి నుంచో అందరూ వచ్చారు. నేను కూడా 4 o'clockకే వెళ్ళిపోయాను. దాదాపు 2 hours, 2.5 hours అక్కడే ఉన్నాను పిల్లల్ని తీసుకొని. లాస్ట్ వరకు కూడా చూసాము. చాలా బాగా చేశారు నావీ డే సెలబ్రేషన్స్ అయితే. ఈ వీడియోలోని మీకు సెలబ్రేషన్స్తో పాటు ఈ మన ఇండియన్ నేవీ గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే చెప్దామని నేను అనుకుంటున్నాను. నేవీ ఫుల్ ఫామ్ వచ్చేసి ద నాటికల్ ఆర్మీ ఆఫ్ వాలంటీర్ హ్యూమన్. ఈ నావీ డే మనకి భారత నావికాదళ దినోత్సవం డిసెంబర్ 4న ఎవ్రీ ఇయర్ కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. డిసెంబర్ 4నే ఎందుకు అన్నది మీకు ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. 1971 భారత్ పాకిస్తాన్ యుద్ధంలో భారత నావికాదళం పాకిస్తాన్ రేవ్ పట్టణం కరాచీపై చేసిన దాడిని ఆపరేషన్ ట్రైడెంట్ అంటారు. ఈ ఆపరేషన్కు కొనసాగింపుగా నావికాదళం చేపట్టింది ఆపరేషన్ పైథాన్. నౌకా విధ్వంస క్షిపణులను అంటే మిసైల్స్ వాడిన తొలి యుద్ధము ఈ ప్రాంతంలో ఇదే. డిసెంబరు 4-5 తారీఖుల్లో రాత్రి చేపట్టిన ఈ ఆపరేషను పాకిస్తాన్ నౌకలు వాటి స్థావరాలను తీవ్ర నష్టాన్ని కలుగజేసింది. ఈ ఆపరేషన్ని సక్సెస్ఫుల్గా భారత్ నావికాదళము కంప్లీట్ చేసింది. అందుకు గుర్తుగా ఎవ్రీ ఇయర్ కూడా డిసెంబర్ 4న నావీ డే అనేది జరుపుకుంటారు. 17th century అంటే 17వ శతాబ్దపు మరాఠా చక్రవర్తి ఛత్రపతి శివాజీ భోంస్లే గారిని భారత నావికా పితామహుడుగా భావిస్తారు. అంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేవీ. భారతదేశ నావికాదళం భారత సైనిక దళాల యొక్క సముద్ర విభాగం. భారతదేశ రాష్ట్రపతి నౌకాదళానికి సర్వ సైన్యాధ్యక్షుడిగా ఉంటారు. భారతదేశ రక్షణ వ్యవస్థలో భాగమైన మన ఇండియన్ నేవీ
కొన్ని వేల మంది సిబ్బందితో ప్రపంచంలోనే 4th పొజిషన్లో 4వ అతిపెద్ద నావికాదళంగా ఉంటోంది. కేవలం దేశ రక్షణ కాకుండా మానవతా సహాయాలకు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సహాయం కొరకు భారత ప్రభుత్వం నేవీని వినియోగించుకుంటుంది. ఈ నేవీ యొక్క స్లోగన్ ఏంటంటే, భారత నావికాదళం యొక్క నినాదం శం నో వరుణః. దీనికి అర్థం సముద్ర దేవత కరుణించుగాక. అంటే నేవీ వాళ్ళు ఎక్కువగా సముద్రంలోనే ఉంటారు కదా, అందుకని ఆ సముద్ర దేవతని కరుణించమని ఆ యొక్క స్లోగన్ అన్నమాట. నాకు తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలోని మీకు కొంచెం చెప్పడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషను మీకు ఎవరికైనా తెలియకపోతే కొన్ని వివరాలైనా తెలుస్తాయని చెప్పేసి ఈ వీడియోలో నేను చెప్తున్నాను. ఇక్కడ మనకి హెలికాప్టర్లతోటి ఫ్లాగ్స్ అవన్నీ అయితే తీసుకెళ్తున్నారు. రకరకాల విన్యాసాలు అన్నీ చేశారు. ఇంకా ఎస్పెషల్లీ ఈ ఇయర్ అయితే ఎక్స్ట్రాగా లేజర్ షో లాంటిది చేశారనమాట. చాలా చాలా అద్భుతంగా ఉంది రంగులతో. మా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. అక్కడ డైరెక్ట్గా మనం ఇలా లైవ్లో చూపిస్తే హెలికాప్టర్స్ని కానీ, షిప్స్ని కానీ, ఇలా రాకెట్స్ని కానీ పిల్లలకి సైంటిఫికల్గా చాలా బాగా మంచి నాలెడ్జ్ వస్తుంది. ఎవరైనా ఒకవేళ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఇలాంటివి ఏమైనా చేయాలన్నా ఇలాంటి వాటిని చూసి చాలామంది ఇన్స్పైరింగ్గా ఉంటారు. మన ఇండియన్ నేవీలో కూడా చాలామంది పిల్లలు చేరే అవకాశం కూడా ఉంటుంది. నేనైతే ఖచ్చితంగా మా అబ్బాయికి వినోదంతో పాటు ఇలాంటి విజ్ఞానం అందించే కార్యక్రమాలకు కూడా కంపల్సరీ తీసుకెళ్తాను నేను. ఇంకా ఇక్కడ మనకి లైట్స్ అయితే 6 o'clockకి ఆన్ చేశారు ఎగ్జాక్ట్గా. అక్కడ అన్ని షిప్స్ లైన్గా పెట్టి ఆ అన్ని షిప్స్లోంచి వరుసగా బాంబ్స్ అయితే పేల్చారు. చూడడానికి లైవ్లో చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఆ మంచి కలర్స్ తోటి, ఇంకా షిప్స్ అన్నిటికీ కూడా ఇలా లైటింగ్స్ తోటి బాగా డెకరేషన్ అయితే చేశారు. నేను మా పిల్లలు ఇక్కడ చూసారా షిప్స్, మా చిన్నవాడు చూస్తే చాలా బాగా ఎంజాయ్ చేశాడు చూస్తూను. ఇంకా ఇక్కడ లేజర్ షో అయితే స్టార్ట్ అయ్యింది. ఈ లేజర్ షో స్టార్ట్ అవ్వగానే ఇంక అందరూ అరుస్తూ కేకలేస్తూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఒక రకంగా ఇది విజువల్ ట్రీట్ అనే చెప్పాలి. ఆ కలర్స్ తోటి వాళ్ళు చేసింది, ఆ ఫార్మేషన్స్ కానీ, ఆ కలర్స్ మిక్సింగ్ కానీ చాలా చాలా బాగున్నాయి. అంత లాంగ్ నుంచి షిప్స్లోంచి ఆ లైట్స్ పడుతూ ఉంటే చాలా బాగా అనిపించింది నాకైతే చూడడానికి. ఇంకా ఈ ఇయర్ సరికొత్తగా డ్రోన్స్ తోటైతే ఇలా ఆకాశంలోనే డైరెక్ట్గా ఫార్మేషన్స్ అన్నవి చేశారు. ఫస్ట్ మన ఇండియా మ్యాప్ పడగానే దాదాపు వెళ్ళిపోతున్న వాళ్ళందరూ ఇంకా మళ్ళీ వచ్చి ఇంకా ఆగి మరీ ఫొటోస్, వీడియోస్ అవన్నీ తీస్తూ ఉన్నారు. భారత్ మాతాకి జై. ఏదైనా మన ఇండియా ఫ్లాగ్ కానీ, మన ఇండియా మ్యాప్ కానీ చూడగానే ఒక రకమైన ప్రౌడ్ ఫీలింగ్ అయితే కలుగుతుంది అందరికీ. ఇంకా అందరూ మళ్ళీ అక్కడ నించొని చూశారు. ఆకాశంలో డైరెక్ట్గా డ్రోన్స్ తోటి వాళ్ళు చేసిందైతే నిజంగా మన ఇండియన్ నేవీ టీమ్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. వాళ్ళ డెడికేషన్ కానీ, వాళ్ళ ప్రాక్టీస్ కానీ అన్ని డ్రోన్స్ తోటి ఆ ఫార్మేషన్స్ కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా ఎగ్జాక్ట్గా చేశారు. దాదాపు ఒక 12 పిక్చర్స్ వరకు వాళ్ళు చేశారు ఆకాశంలోని. ఛత్రపతి శివాజీ గారిది, మన ఇండియా మ్యాప్ కానీ, నేవీ లోగో కానీ, లయన్ కానీ, ఇంకా షిప్స్, రాకెట్స్ అవన్నీ చాలా చాలా బాగా బ్యూటిఫుల్గా ఎగ్జాక్ట్గా ఫార్మేషన్స్ తోటి ఎక్కడ ఏది కూడా ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా ప్రాపర్గా అయితే చేశారు వాళ్ళు. ఇండియన్ నేవీకి అయితే ఒక బిగ్ సల్యూట్ చెప్తున్నాను నా తరపున. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నాకు డైరెక్ట్గా విజువల్గా చూస్తే కనుక చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. అంటే సైంటిఫికల్గా మనకి టెక్నాలజీ పరంగా ఎంత డెవలప్ అయింది అన్నది డైరెక్ట్గా లైవ్లో చూశాను నేను. ఇంకా ఇక్కడ మీరు ఇక్కడ చూస్తున్న దానికి బయట లైవ్లో అయితే నిజంగా ఆ డ్రోన్స్ తోటి ఆ ఫార్మేషన్ చేసినప్పుడు ఆ రాకెట్ నిజంగా మూవ్ అవుతున్నట్టే అనిపించింది. అది కొంచెం బెండ్ అవుతూ ఇటు అటు వంగుతూ
మనకి డైరెక్ట్గా రాకెట్ ఎలా అయితే మనకి ఫీడ్స్ చేస్తారో సేమ్ ఇలాగే చేశారు. ఇలాగ వాళ్ళు విజువల్గా చేయడం అన్నది నిజంగా చాలా గ్రేట్ అనిపించింది నాకు. ఎవ్రీ ఇయర్ కన్నా ఈ ఇయర్ ఒక స్టెప్ లెవెల్ ఎక్కువగా చేశారు నావీ వాళ్ళు. ఈ ఇయర్ ఒకవేళ ఎవరైనా మిస్ అయితే ఈ వీడియో అన్నది ఖచ్చితంగా చూడండి. ఇలాంటి మంచి వీడియోని, ఇన్ఫర్మేటివ్ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఇంకా ఫైనల్గా మన ఇండియన్ నేవీ లోగో అయితే వేశారు. ఇది మన ఇండియన్ నేవీ లోగో. ఇది వాళ్ళ నినాదం కూడా ఆల్రెడీ నేను చెప్పాను కదా, శం నో వరుణః. ఇది కూడా వాళ్ళు లాస్ట్లో ఫైనల్గా వేశారు, శం నో వరుణః. దీని మీనింగ్ ఏంటంటే సముద్ర దేవత కరుణించుగాక అనేసి. సో ఇలాగా ఈ ఇయర్ నేవీ డే సెలబ్రేషన్స్ అయితే వైజాగ్లో చాలా బాగా జరిగాయి, చాలా కలర్ఫుల్గా జరిగాయి. టెక్నికల్ పరంగా ఒక స్టెప్ లెవెల్లో చేశారు. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మరి మీకు నచ్చితే కనుక ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఇంకా లాస్ట్లో బాంబ్ బ్లాస్ట్లతో అయితే అదరగొట్టారు. ఆకాశంలో దాదాపు ఒక 10 to 15 minutes అయితే కంటిన్యూస్గా బాంబ్స్ కాల్చారు. మొత్తం కలర్ఫుల్గా అయిపోయింది మొత్తం అక్కడ ప్లేస్, ఆ ఏరియా అంతా. వెళ్ళిపోతున్న వాళ్ళు కూడా ఆగి మరీ చూశారనమాట. ఇంకా అక్కడితో ఈవెంట్ అయితే అయిపోయింది. నేను మా పిల్లలిద్దరిని తీసుకొని ఇంకా ఇంటికి వచ్చేసాను. మళ్ళీ ఆ 2.5 kilometers మళ్ళీ మేము నడుచుకొని ఇంటికి వెళ్ళాము. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది అన్నది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ను ఇప్పటి వరకు ఎవరైనా ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీరు బెల్ ఐకాన్ కూడా కంపల్సరీ ఆన్ చేసుకోండి. మా ఛానల్లో వచ్చే వీడియోస్ అన్ని నోటిఫికేషన్స్ ద్వారా మీకు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.